లిస్టు వాళ్ళు స్క్రూటీలు చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చినకి ఇవన్నీ ప్రతిపాదన అడుగుతారా? ఆ ఎమ్మెల్యే నాకు చిక్కులు పెడతాడే. ఏం పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు డెఫినెట్లీ he must be given respect అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నట్టు ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అన్నాడని చెప్పాను. రెండు 2022లో January 4th or 3rd ఇది తప్పేడింది మీడియా 5th జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబైన్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారే? నేనైతే గెలుతానో గెలవనో అని చెప్పాను, అబైన్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే మరి నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా, 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా. ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సర్న్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాట నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటే ఏదైతుందో వీడు ఇట్లే అణగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే
ఇలా ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి నేను, కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి నేను, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడుతూ అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోరాడు పోయేదేంది అంటూ నేను, మనం పోయేదేందని చెప్పర్రా? పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు మడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. ఏ 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? బాబు చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. When I joined into Congress party, he was Youth Congress, State Youth Congress President. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, అక్కడ టికెట్ खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए, ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए. తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు, బై నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే నాకు. నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి లాక్కోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్లకు ఇచ్చే గౌరవం?
రేవంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇవ్వాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుండే కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవ. అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని నేను చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకు ఎవడు అడుగులకు మడుగులు ఒత్తితే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం.